రోజా అనాలి. అవునా, అండ్ సారీ ఓకే సరే. సో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఫుడ్ అనగానే వెంటనే మన కుమారి అంటే గుర్తొచ్చేస్తుంటారు అనమాట. సో డిజిటల్ నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ దాకా వెళ్ళిపోయారు, ఆర్టిస్ట్ కుమారి అంటే అయిపోయారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ మాటలు? హాయ్, అందరికీ ముందుగా నమస్కారం. అలాగే బోనాల శుభాకాంక్షలు. ఇవాళ బోనాల పండుగ, అలాగే మన మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఆయన మరెన్ని పుట్టినరోజులు ఇలాగే మంచిగా జరుపుకోవాలని, ఇంకా ఆయన సినిమాలు మనకి మంచిగా ఇంకా మరి ఎన్నో సినిమాలు రావాలని, ఇంకా ఆయనకి మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ముందుగా ఏంటంటే ఈ సినిమా సినిమాలోకి నేను అసలు వస్తానని నేను అనుకోలేదు. యూట్యూబ్ ద్వారా మీ సోషల్ మీడియా మొత్తం కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. తెలియని వాళ్ళంటూ లేదు అన్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కుమారి ఆంటీ అంటూ నేను మన కాశీ వెళ్ళినా కానీ, అయోధ్య వెళ్ళినా కానీ, కొమ్మినూళ్ళకి వెళ్ళినా కానీ అక్కడ కూడా గుర్తుపెట్టి నన్ను నిజంగా షార్ట్ కట్లో అయితే దేవుడి దగ్గరికి పంపించడం అయితే జరిగింది. నేను అలా 5 times అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. అలాగే సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటంటే అసలు నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు, నటించడం అంటే ఏంటో తెలియదు. కానీ నేను వద్దు అనుకున్నా. అసలు నాకు ఫస్ట్ ఛాన్స్ మ్యాట్ 2లో వచ్చింది. లడ్డూకి మేనత్ క్యారెక్టర్ అయితే వచ్చింది. నేనైతే చేయను అని చెప్పిన తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది. అంటే సినిమాలు అంటే ఏంటంటే నేను ఫస్ట్ భయపడేదాన్ని, ఏంటంటే అంతలా చూపిస్తారు, ఏడుపు వస్తుంది నిజంగా అట్లా చెయ్యాలని. కానీ వెళ్ళినాక ఇంకా మా వారు చెప్తారనమాట, నువ్వే చెప్పావు కదా, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన హంసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కొడులకెవరు కోత నేర్పిరి, పుట్టిన బాలుడికెవరు ఏడుపు నేర్పిరి, పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి అని అన్ని నువ్వే చెప్పావు కదా. మరి ఎవరు రాదు అనుకుంటే ఏది రాదు, ప్రయత్నించాలి అని చెప్పి మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చి నన్నైతే మూవీస్లోకి పంపించారు. యూట్యూబ్ ద్వారాగానే కాకుండా స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాను అంటే నిజంగా చాలా థ్యాంక్స్. అలాగే మన కో డైరెక్టర్ రష్మి గారికి, అలాగే మన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకుని నేను చేస్తాను అని చెప్పి చేసినందుకు. ఇది నాకు 3వ సినిమా అనమాట. ఇది నేను ఇంకొక సినిమాలో సలాం సైనిక ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమానేమో మన ప్రదీప్ గారిది, ఇదేమో 3rd సినిమా అనమాట. కానీ ఇది ప్రదీప్ గారి సినిమాలో మాత్రం కొంచెం పడిపోవటం వల్ల, యాక్సిడెంట్ అవటం వల్ల చెవుకి కొంచెం ఆపరేషన్ అయ్యి దాంట్లో మళ్ళీ మొత్తం చేయలేకపోయాను, అది రిజెక్ట్ అయింది. ఇది 2వ సినిమా ఇక దాని లెక్కన వేసుకుంటే. నిజంగా నాకు ఇలా ఇచ్చేసినందుకు ఫస్ట్ నాకు యాక్టింగ్ చేయటం రాలేదనమాట. తర్వాత 2 చాలా ఫేమస్ కాబట్టి సినిమా పెద్ద హిట్. అంటే ఇది సెకండ్ అనమాట, ఇది లెక్క వస్తాయి. కానీ ఫస్ట్ సినిమాకి భయం వేసింది, సరిగ్గా యాక్షన్ చేయలేకపోయాను. 2వ సినిమాకి కొంచెం బెటర్ అనిపించింది. 3వ సినిమాకి నన్ను నేనుగానే కనిపించాను. ఇంకా మన రాజశేఖర్ గారి సినిమాలో చేస్తున్నాను, అలాగే మన శ్రీకాంత్ గారి వాళ్ళ అబ్బాయి రోషన్ సినిమాలో కూడా చేస్తున్నాను. ఇలాగే ఇంకా అన్నిటికన్నా ముందల, ఈ సినిమాల కన్నా ముందల నేను ఒకటి మీ అందరికీ ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లో వాళ్ళందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఇల్లు అనేది చక్కగా భవిష్యత్తు ముందుకు వెళ్తుంది. అలాగే ఈ సినిమా రంగం అనేది, నటన అనేది ఒక కళ అనమాట, అద్భుతమైన కళ. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి చూశాను కాబట్టి అంతకు ముందు నాకు తెలియదు. నిజంగా మనల్ని నవ్వించడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు నిజంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాగే పగలు లేదు, చీకటి లేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎంత మంది జనం అంటే, మనం నిజంగా ఒక పూట ఎవరైనా బంధువులు వచ్చి ఇచ్చేస్తేనే 1 రోజు 2 రోజులు చేసి పెట్టి ఇచ్చేస్తానికి అమ్మో ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుంది అని ఇళ్లలో చాలా మంది చూస్తున్నాం మనం. కానీ ఇది అనేది అలా కాదు. ఒక డైరెక్టరు ఎంతో డబ్బు, ఒక ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నారంటే, ఒక డైరెక్టర్ నమ్మి ఆ డైరెక్టర్ చూసుకుని ఇది అన్ని కళ్ళ కట్టినట్టు ఏ ఒక్క చిన్న ఇది కానీ మిస్టేక్ వచ్చిందంటే మనం థియేటర్లో నుంచి వెళ్ళిపోతాం అనమాట. అదే ఇది బాగాలేదురా, ఇది అదిరా అని చెప్పి. కానీ వాళ్ళ కృషి ఎంత ఉంటుందంటే, వాళ్ళ కష్టం ఎంత ఉంటుందంటే, నిజంగా నేను వంటలు చేస్తాను, వంటలు చేసేటప్పుడు మీకు నోటిగా రుచిగా అందించాలంటే దాంట్లో ఉప్పు కారం నూనె వేస్తే కాదు, దానికి తగ్గ మసాలాలు వేయాలి, దానికి తగ్గ ఐటమ్స్ అన్నీ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. అలాగే
మా ఇంటి బంగారం సినిమాలో సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళు ఏమో మిస్ అయ్యారు, రీల్స్ చేసి నాకు ఇచ్చారు. వంట చేసి మీకు ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉంది. మీరేంటంటే ఆ 2 ప్లేట్లలో 3 అని చెప్పి మాటలు అమ్మారు, ఇప్పుడు ఇక్కడ డైలాగులు అమ్ముతున్నారు. థ్యాంక్ యూ. అది వాస్తవం. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అంటారు మమ్మల్ని కదా. 30 years ఇండస్ట్రీ అంటే మీరు ఎంత మంది నవ్వించుంటారు. ఆ నవ్వు వెనకాల మీరు పడిన కష్టం ఎంత ఉంటది. ఇప్పుడు ఇన్ని డైలాగ్ చెప్పాలి అంటే దాని హార్డ్ వర్క్ ఎంత ఉంటది కదా. అది కూడా ఎందుకంటే మన కోసం మామూలు కాదండి. ఇంత బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి అంత మంచి వంటలు పెడుతున్నారు మీరు. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. సో మంచి భద్రిక కదా. ఒకసారి టైటిల్ బాగా ఒకసారి. పంచభద్రిక సినిమా అంటే మీరు పాంచాలి అంతేకా పాంచాలి పంచభద్రిక. నాకు చదువు రాదు కదా, నేను చెప్పాను కదా, నేను ఉన్నాను ఇక్కడ. చెప్పు. పాంచాలి పంచభద్రిక అసలు సినిమాని హిట్ చేయాలి. అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. అది నేను అడుగుతాను అక్క. యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది. నాకు ఇప్పుడు అందుకని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే కుమార్ అంటే ఇప్పటి వరకు 2 లెవెల్ ఎక్స్ట్రా కదా ఫేమస్ డైలాగ్. ఈ సినిమా చూసి ఆ టికెట్ చూపిస్తే చెప్పండి. నెక్స్ట్ ఈ సినిమా చూసి మీరు గనక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 rupees ఫ్రీ అన్నమాట. సో ఈ సినిమాని ఘన విజయం చేస్తారని. 100 రూపీస్ కాదు, ఇంకో లెవెల్ ఏం కడుగుతారు తెలుసా మీరు? మీ నుంచి లివర్ కోరుకుంటారు. లివర్ ఏం చెప్పండి? ఆ లివర్ లో దొరకట్లేదు, చచ్చినా కానీ 2 hours అయిపోతున్నాయి. అంటే మళ్ళీ మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా, అందుకని 100 rupees అయితే మీకు ఫ్రీ అన్నమాట. ఓకే. సో ఆ టికెట్ చూపిస్తే, అలాగే ఈ సినిమాని ఘన విజయం చేయాలని ఇంట్లో ఏముందండి. ఇంకా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తారు, మన హోటల్ కాడ వచ్చి సినిమా చూసి వచ్చినాక అబ్బా అని చాలా మంది చాలా వింటానమాట. చెప్పుకుంటూ పోతే మనకి టైం అంతా నా దగ్గర అయిపోద్ది. ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల. కానీ నిజంగా ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఎంజాయ్ మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. తెలియని విషయం ఏంటంటే జూన్ 30th నుంచి జూలై 15th వరకు ఆయన ఇండియాలో ఉండరు. ఎనీ ఇయర్ ఆయన ఎప్పుడు అమెరికాలోనే ఉంటారు. అది పర్సనల్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. చెప్పినా కూడా ఆయన చెప్పాడు పాంచాలి పంచభద్రిక. ఆల్రెడీ ఆయన హోస్టల్లో ఈ ప్రోమో కూడా ప్లే చేశారు. మంచి ప్రోమో కూడా ఇచ్చాడు ఆయన అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. ఒక విషయం సార్, మీ విషయం సార్ ఒకసారి మైక్ పట్టుకుని టీం అందరికి కూడా, ఈ పాంచాలి పంచభద్రిక టీం అందరికి కూడా మీ విషయస్ అంటే ఏమి అందిస్తారు? పాంచాలి భద్రిక టీంకి కంగ్రాచులేషన్. మీ విషయస్. గంగాధర్ నాకు మామూలుగా 10 years నుంచి తెలుసు బాగా. గంగాధర్ ఈ సినిమా డైరెక్టర్ నాకు 10 years నుంచి తెలుసు. ప్రొడ్యూసర్లు ఎవరో తెలియదు. ఎర్లీ మార్నింగ్ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు యాక్ట్ చేయాలండి అన్నారు. నేను ఉండేది అందుకే దేనికో చెప్పండి అని అడిగాను. వెంటనే గంగాధర్ ఫోన్ చేశాడు. గంగాధర్ ఫోన్ చేసి ఇలాగ చేయాలన్నా అంటే ఓకే తప్పకుండా చేద్దాం గంగాధర్, దాని ముందు షూటింగ్ ఎప్పుడో డేట్ చెప్పు అన్నా. అది కాదన్నా డేట్లు నేను చూసుకుంటాను, నీకు ఎందుకు అవన్నీ, నీకు డేట్ కావాలంతే కదా, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో నీకు నేను కనిపించడంలో చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇవాళ విజనరీ డైరెక్టర్, అందుకోసమని చెప్పాను. డెఫినెట్గా నీకు కావాల్సిన డేట్ ఇచ్చాము. డబ్బుల విషయం ఏమైనా తీసుకుంటాం, పోతాం, వస్తూ ఉంటాం, అది కామన్ థింగ్. 35 years నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. 35 years అయింది ఆయన ట్రావెల్. అంటే ఇలా నేను జర్నీ చేయడానికి ఏకైక కారణం ఆయన నన్ను ఎప్పుడు మేనేజర్గా చూడాల, ఆయన ఎప్పుడు మేనేజర్గా చూడాల, నేను ఒక ఆత్మీయుడిగా చూశాడు. చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు కూడా అడిగారు, నేను కూడా నారాయణ ప్రసాద్ గారు వచ్చారు అని. అందులో మిత్రుడు అడిగారు, నువ్వు ఎందుకున్నావు అక్కడ, ఇలాగ వెళ్ళిపో అన్నాడు. చెప్పేసారి ఏమనుకోవద్దు, ఒక్కసారి క్షమించు, వీళ్ళకి తెలియకుండా ఫంక్షన్ పెట్టారు ఆగస్టులో అని. అన్న ఒకే ఒక విషయం చెప్తా, ఈ సినిమా జనాల్లో ఆడాలంటే అది మీ వల్లనే అవుతుంది. ఎందుకో తెలుసా, 3 యుగాల్లో మనకు శివుడు ఉండేవాడు. మంచి జరిగినా చెడు జరిగినా అవి ఓపెన్ చేసేవాడు, మంచికో చెడుకో ఆయన చూసుకునేవాడు. కలియుగంలో శివుడు లేడు, శివుడి పదం ఉంది. ఈ కలియుగంలో 3వ నేత్రం ఎవరో తెలుసా, మీరే. ఈ కలియుగానికి 3వ నేత్రం మీరే.
మంచి అయినా చెడు అయినా ప్రపంచానికి తెలియజేసేది వేరే. ఆ విషయం మొన్నే ప్రూవ్ అయింది కూడా. ఈ పాంచాలి పంచభద్రిక సినిమా కూడా ఈ ప్రపంచానికి తెలియాలంటే దయచేసి మీ మూడో కన్ను ఓపెన్ చేసి అందరికీ చెప్పండి అన్నా, చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు, సచ్ లవ్లీ వర్డ్స్ యాక్చువల్లీ సినిమా కోసం. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 విషయాలు. అందరికీ నమస్కారం. అలాగే వచ్చిన గెస్టులందరికీ, నా ఫ్రెండ్స్, ఇక టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకంటే పృథ్వీ గారు ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పృథ్వీ గారు నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మధ్యలో ఒక 6 months 1 year గ్యాప్ వచ్చి కొంచెం నాకు గురువు ఉన్నాడానికి భయపడుతున్నా. సారీ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ గారు గంగా సప్తశిఖరార్ గంగాధర్ అంటున్నాం. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్స్ పవన్ గారు, వెంకరెడ్డి గారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. నాకు గంగాధర్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. అంటే కామన్గా చెప్పే డైలాగ్ కాదు ఇది, చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను ఆయన కథ చెప్పే నరేషన్ చాలా ఫీలింగ్గా ఉంటుంది. ఒక 3 songs 1 dayలో చేసాం. ఓన్లీ ఒక డ్రైవింగ్లో కూర్చొని చేసామన్నమాట. డ్రైవింగ్లో ఒక చిన్న లొకేషన్లో కూర్చొని 3 songs అక్కడే కంప్లీట్ చేసాం. అంత బాగా నాకు నరేట్ చేశారు. సో ఇందులో ఒక పాట మేము ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. జారితే పైట అని ఒక పాట చేసాము. అది సెలబ్రిటీ అనే ఒక సాంగ్ ఉంది ఆల్రెడీ. అందులో ఉన్న 4 lines తీసుకొని ఒక ప్రమోషన్ సాంగ్ చేద్దామని, కవాలి సాంగ్ చేద్దామని చేశాము. ఆ పాట రాజప్రసాద్ గారికి వచ్చి ఆ పాట సినిమాలో వచ్చింది. యాక్చువల్గా నేను దాన్ని ఓన్లీ ఒక ప్రమోషన్ సాంగ్గా చేద్దాం అనుకున్నాను, జారితే బయట అనే పాట. సో అలాగే అటువంటి ఫీలింగ్ అంటే నాకు ఇచ్చింది గంగా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత నేను థర్డ్ ఫిలిం అంతా వర్క్ చేశాను కాబట్టి ఎవ్రీ సీన్లో డైలాగ్ ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట. అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను డైలాగ్స్. యాక్చువల్ ఆయనతో ఒకసారి పర్సనల్గా నేను చెప్పాను గంగాధర్ గారితో, ఏమనంటే ఈ డైలాగ్స్ అన్ని కలిపి ఒక చిన్న ఒక పాడ్కాస్ట్లో పెట్టి దీని గురించి చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, చాలా బాగుంది డైలాగ్స్ అని. మీరు చూడండి, అంటే నేనేమి ఇక్కడ ఏదో పెంచాలని చెప్పట్లేదు, బట్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి అనమాట. స్పాంటేనియస్గా డైలాగ్స్ ఉన్నాయి. దాని నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దామని చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ మాకు టైం సరిపోలేదు. డైలాగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని చూశారు కదా, పాపం చేసేవాడు పాపి అయితే పుణ్యం చేసేవాడు, ఇటువంటి చాలా ఉన్నాయి. కొన్ని మీకు ఇచ్చారు ఇందులో, ఎక్సలెంట్ ఉన్నాయి. అలాగే పంచింగ్ అని టైమింగ్స్ యాక్చువల్గా జమ్మి సురేష్ కదా, జమ్మి సురేష్ గారి మనం రోల్ అయ్యే కాంబినేషన్లో కొన్ని సీన్స్ మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే మేడం చాలా బాగా చేసింది. పక్కవాడు పచ్చగా ఉంటే నాకు కళ్ళు మంట అనే డైలాగ్స్ ఉన్నాయి అందులో ఇవి. సో చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే శ్రీకాంత్ అయ్యన్ గారు ఇందులో డైలాగ్ దెన్ అనే ఒక డైలాగ్ వాడారు, అది కూడా చాలా బాగా చేశారు. లాస్ట్గా వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని పృథ్వీ గారు చేశారు. యాక్చువల్ పృథ్వీ గారి ఇంటర్వ్యూ సినిమాకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. అట్లా మా ఇద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది. ఈ సినిమాలో పృథ్వీ గారి కొన్ని డైలాగ్స్ ఇందులో ఇంకా మీరు చెప్పలేదు కానీ చాలా బాగుంటాయి. ఏం సార్ అది సాంబ్రాణి, సంథింగ్ ఇస్ సాంబ్రాణి, ఇంకా మీకు ఇక్కడ చూపించలేదు. సో ఆ డైలాగ్ చాలా బాగా ఒక హుక్లా వస్తుంది. దాన్ని ఏదైనా ఒక సాంగ్ ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నా, చూడాలి. ఇంకా గ్యాప్ టైం లేదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బాగా ఆడాలి, మన ప్రొడ్యూసర్ అందరికీ డబ్బులు బాగా రావాలి, అలాగే మన డైరెక్టర్ గారికి ఇంకొక సినిమా రావాలి, నాకు కూడా అవకాశం కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే వచ్చిన అందరి మీడియా మిత్రులకు, నా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మిగతా అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గంగా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ లవ్లీ వర్డ్స్. మీకు కూడా మరెన్నో సక్సెస్ఫుల్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మన కెప్టెన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం.
చూడటం, థియేటర్లో కూడా ఇలానే చూడాలి మిమ్మల్ని. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, నాకు మాట్లాడటం అంతగా రాదు. మా పిఆర్ టీం చెప్పారు, చంపకేసి కొట్టుకోమన్నారు, అమీర్పేటలో అన్నం లేదు అని చాలా కష్టాలు పడ్డాను, నేను సింపతి డైలాగ్స్ ఇవన్నీ చెప్పన్నారు. అవన్నీ చెప్తే సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ తర్వాత మెటీరియల్ అయిపోతాం మనం. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది కూడా మెటీరియల్ అయిపోద్ది. 2 గంటల 8 నిమిషాలు మీరు థియేటర్లో నవ్వుతూనే ఉంటారు. కుదిరితే కడుపు నొప్పి టాబ్లెట్ తీసుకెళ్ళండి, లేదు ఒక టాబ్లెట్ తీసుకెళ్ళండి, నవ్విన తర్వాత. ఈ మధ్య కాలంలో ఇంత హెల్దీ కామెడీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఉన్న డైలాగులు ఏమి కూడా అవి డబుల్ మీనింగ్ డైలాగులు ఏం కాదు. సార్ జెన్జీ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని వేరే విధంగా టర్న్ చేస్తున్నారు. చాలా ప్యూర్గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఎక్కడ బోర్ కొట్టినా, సినిమా మాకు బోర్ కొట్టింది అని మీరు వెళ్ళిన టికెట్ రాయల్ థ్రోన్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి పెట్టండి, వాళ్ళు ఆ టికెట్ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా. ప్రేక్షకులే ఫైనల్గా జడ్జెస్. వాళ్ళు జడ్జ్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయినట్లేదు. సో ఆడియన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. మీకు నచ్చితే ఒక 5గురికి చెప్పండి, మౌత్ టాక్. ఎంత ప్రమోట్ చేసినా ఏం చేసినా ఫైనల్గా మీరు చెప్పిందే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఒక 5 మెంబర్స్కి రిఫర్ చేయండి సినిమా చూడటానికి. ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళండి, కూర్చోండి. టికెట్ రేట్ కూడా చాలా తగ్గించే పెడుతున్నాం అందుబాటులో. ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి, అందుకే థియేటర్కి రావట్లేదు అంటున్నారు. కాబట్టి టికెట్ రేట్స్ కూడా మీ కంఫర్టబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అవి ఏంటి అనేది 14th రిలీజ్ అవుతుంది. ఆగస్టు 14th మన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. యూఎస్లో 60 థియేటర్స్ ఆల్రెడీ లాక్ అయ్యాయి. సో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అక్కడి నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకా మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, రాజ్ పవన్ గారు, వాళ్ళు కూడా దీంట్లో క్యారెక్టర్ చేశారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనున్న వాళ్ళిద్దరూ వాళ్ళే. వాళ్ళ యాక్టింగ్ మీరు చూసిన తర్వాత మీరు అనుకుంటూ ఉంటారు, అంటే మీరు జనరల్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ఏదో డబ్బులు ఉన్నాయి, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, అలా ఒక చిన్న ఊహ ఉంటుంది. బట్ వీళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అని. అంత ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు. కామెడీ అనేది అన్నిటికంటే కష్టమైంది. అది పృథ్వీ గారు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, సునీతా మనోహర్ గారు, వీళ్ళు సీనియర్ యాక్టర్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళకి తెలుసు ఇది ఎంత కామెడీ అనేది ఎంత కష్టం. సో అంత కష్టమైన ఒక ఎమోషన్ కామెడీని చాలా సింపుల్గా విత్ ప్రాక్టీస్. నేను డైలాగ్స్ పంపించినప్పుడు కానీ మా రైటర్ బాబీ గారు స్క్రీన్ ప్లే స్టోరీ, ఆయన ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రొడ్యూసర్స్ తోటి యాక్టర్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు అక్కడ లోకల్గా యుఎస్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడ యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేసి మన సినిమాలో డెలివర్ చేశారు అదంతా. అందుకే మీరు ట్రైలర్ కానీ ప్రోమోలు కానీ చూస్తున్నప్పుడు ఎక్కడ కొత్త వాళ్ళు చేశారు అనే ఫీలింగ్ మీకు ఉండదు. టోటల్ మన సినిమాలో 52 మంది నటీనటులు నటించారు. ఈ మధ్య కాలంలో మనకి ఓటీటీస్ థియేటర్స్ లో చాలా సినిమాలు చూస్తున్నాం, సింగిల్ గా థిన్ లైన్ తోటి వెళ్తున్నాయి. ఆర్టిస్టులన్నీ కౌంట్ చేయొచ్చు, ఫింగర్ మనం వేలతో కౌంట్ చేయొచ్చు, ఓ 10 మంది 12 మంది అలాగా. బట్ మన దాంట్లో ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమాలో లాగా, ఒక ఎంజాల గారి సినిమాలో లాగా, ఒక అనిల్ రావిపూడి గారి సినిమాలో లాగా 52 మంది యాక్టర్స్, 52 మంది నటీనటులు నటించారు. మేము అడిగిన వెంటనే మాకు నటించడానికి వచ్చి మాకు సపోర్ట్ చేశారు కుమారి ఆంటీ గారు. మేము తనతో ఉన్న డేట్స్ లో మేము బయట ప్రొడక్షన్ నుంచి తెప్పించాం ఫుడ్. బట్ ఆవిడ తెచ్చిన ఫుడ్ ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు అంటారు కదా 2 లివర్లు ఎక్స్ట్రా అని, ఆవిడనైతే మాకు 4-5 లివర్స్ ఎక్స్ట్రానే వేశారు. సో ఆవిడ ప్రేమతో వేశారు. తెల్లవారుజామున 4 గంటలు అవుతున్నా ఆ నిద్రని ఆపుకుంటూ ఇచ్చిన పాత్రలోంచి బయటికి వెళ్లకుండా కనీసం పడుకుంటే మళ్ళీ ఫేస్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని చెప్పేసి చాలా కష్టపడి
ఇష్టపడి నాకు సపోర్ట్ చేస్తూ నటించారు అన్నయ్య పృథ్వీ గారు. నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంబటి శ్రీని గారు, ఆయన కంబ్యాక్ అవుతుంది ఈ ఫిలిం. వెరీ పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆయన మా సినిమాకి ప్లస్ అవుతారు. మేము మా టీం ఆయనకు కాదు, ఆయన మా సినిమాకి చాలా ప్లస్ అవుతారు. సిలువ తైలం అనే ఒక క్యారెక్టర్ వేశారు. ఆ స్లాంగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవరి మనోభావాలు నొప్పించే పాత్ర ఏం కాదు, చాలా బాగుంటుంది. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మా టీంకి ప్రధానంగా సపోర్ట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. స్టోరీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నాగరాజు గారు చెప్పినట్టు కథ విన్న తర్వాత జస్ట్ చెప్తాను. ఇలా కథ విన్న తర్వాత మీరు ట్రైలర్లో చూశారు కదా, ట్రైలర్లో ఫైట్లు, పాటలు. రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ తర్వాత ఒకటే అన్నారు, నన్ను ఇంతలా వాడుకున్న డైరెక్టర్ ఈ కాలంలో నువ్వే. ఆయనతోటి ఈ మధ్య పాటలు చేయించడం మానేశారు, ఫైట్లు చేయించడం మానేశారు. సో మేమేంటంటే ఆ రెండు కూడా చేయించేసేసి సుబ్బు మాకు సపోర్ట్ చేసి మా డైరెక్షన్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు సుబ్బు. అన్నా లేదు మనం సార్కి ఫైట్ పెట్టాలి బాగుంటుంది అంటే సిచ్యువేషన్ బాగా సింక్ అయింది. సుబ్బుతో చెప్పాం, ఫైట్ పెట్టేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైట్స్ మళ్ళీ మీరు చూస్తారు, ఆయన స్టెప్పులు కూడా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నటినట్లందరికీ, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే డేటా కార్డులన్నీ ఫిల్ అయిపోతాయి కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ సినిమాతో మరొక సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంకేమైనా ఉందా సార్? సారీ అండి, నేను మళ్ళీ వచ్చాను. ఇక్కడ డాన్సర్ క్యారెక్టర్ వేశాడు నా ఫ్రెండ్, మా తమ్ముడు శ్రీ బాలా అయినాల. తను నెక్స్ట్ మూవీ తోటి హీరోగా లాంచ్ అవుతున్నారు. చాలా పవర్ఫుల్ స్టోరీస్ తోటి వస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు అంబటి శ్రీని గారు, వద్దమ్మా సరోజ కదా సార్. నా పేరు సువర్ణ సార్. హాయ్ అండి, సువర్ణ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. సువర్ణ వద్దమ్మా, వద్దని చెప్పానా? మీరు వద్దమ్మా ఈరోజు మీరు మాట్లాడుతున్నాను సార్, ఎందుకంటే మాట్లాడమని పేమెంట్ ఇచ్చారు నాకు. ఒక లివర్ కూడా పెట్టలేదు మాకు. లివర్ లివర్ కోసం తీసుకొచ్చాను సార్, అక్కడ రెడీగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ తర్వాత 2 లివర్ ఎక్స్ట్రా. ఓకే. సో వద్దమ్మా సరోజ చాలా బాగా ఫేమస్ సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. చెప్పండి. పాపాలు చేస్తే వద్దునండి బాగోదు. సార్ అది తెలియదు సార్. పాపం చేస్తే పాపి అది వద్దు ఇంకా వద్దని చెప్పానా? వద్దు, ఇక్కడ ఆపేయండి. ఓకే సార్. వద్దండి. ఓకే సార్. వద్దని చెప్పినాడు. వద్దండి ఎందుకు? మీరు చెప్తే థియేటర్లో చూడాలా? అంటే మీరు చెప్తే వినోదనాది కాదు, అది బ్యూటిఫుల్ కాబట్టి థియేటర్లో చూడాలి. థియేటర్లో చూడాలి. మీరు వద్దన్నాను నాకు భయం వేసింది సార్. ఓకే సరే, మీ ఎక్స్పీరియన్స్. అండి అందరికీ నమస్కారం. పాంచాలి పాంచపత్రిక సినిమా చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే డైరెక్టరు స్పాంటినియస్గా ఫన్ ఎలా కావాలంటే అలా చేయించుకుంటారు ఆయన. మంచి ఫన్ అండి. ఆయన చేస్తున్న ప్రతి క్షణం నవ్వుతూనే ఉన్నాను. నేనే కాదు, పృథ్వీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు భలే డైరెక్టరు, అద్భుతంగా చేయిస్తున్నారు. అసలు కామెడీ టైమింగ్ అద్భుతంగా చేయిస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పి ప్రతి చెప్పారు. నా క్యారెక్టరేషన్ కూడా అంత బాగా వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారే. అంటే ఆయన టైమింగ్ కూడా చెప్తాడండి. మామూలు డైలాగ్ చెప్పి వదిలేడు. ఈ టైమింగ్ ఎలా ఉండాలి, ఇది ఇలా వాయిస్ ఇక్కడ రేజ్ అవ్వాలి, ఇక్కడ డౌన్ అవ్వాలి అన్నీ చెప్తాడు. అంటే మంచి కామెడీ మీద పట్టున్న డైరెక్టర్ చేసిన సినిమా ఇది పాంచాలి పాంచపత్రిక. గంగా గారు మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే మంచి కామెడీ టైం ఉన్న డైరెక్టర్ని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మంచి డైరెక్టర్కి అందరితో పాటు కొత్తగా వచ్చేసిన ప్రొడ్యూసర్స్, దీంట్లో పనిచేసిన మన మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా, అలాగే మా పృథ్వీ గారు మీకు తెలియదే ఉంది, ఆయన బ్రహ్మాండం. ఆ డైలాగ్ అని చెప్తుంటే ఆయనే చెప్పగలరు అనిపించింది. ఆ డైలాగ్ నాకు ఎంతో ఆత్మీయులు. పృథ్వీ గారు చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొన్ని టైంలో అలా అవుతుంటాయి. దేనికైనా కావాల్సింది డబ్బు లేకపోతే ఏ పని కూడా ఏది కూడా సవ్యం జరగదు. డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయిపోయింది ఇప్పుడు అంతా. కానీ ఆ డబ్బుని మీ ద్వారాగా మా పాంచపత్రిక సినిమా హిట్ చేసి
మా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి మంచి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్లో చిన్న క్వశ్చన్, మీరు బయటికి వెళ్తే వద్దమ్మ సరోజ అంటారా, అంబటి శ్రీను అంటారా సార్, ఏమంటారు? నన్ను వద్దమ్మ సరోజ అంటారండి. వద్దు సరోజ వద్దు అంటారు అంతే. ఈ సినిమా చూసాక ఏం తెలుస్తుంది చెప్పండి. అది ఏం చెప్పరండి, అది థియేటర్లో చూసి చెప్తారు వాళ్ళే అంతే. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పృథ్వీ గారు ఇప్పుడు రండి సార్. కొంచెం గ్యాప్ ఇచ్చా, ఎందుకంటే పెద్ద డైలాగ్ చెప్పారు కదా మీరు అందులో. అంటే మాట్లాడాలి కదా సార్, అందుకని వాటర్ అయితే సరిపోద్దా, జ్యూస్ లాంటిది ఏమన్నా కావాలా? సమయం ఆసన్నమైంది మిత్రులు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ చూసాను సార్. బేసిక్గా ట్రైలర్లో డైలాగ్ చూసిన తర్వాత పృథ్వీ గారు ఎప్పుడెప్పుడు ఆ డైలాగ్ చెప్పారా, పృథ్వీ గారి చేత ఆ డైలాగ్ చెప్పించండి అని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు సార్. మరి మీ వాయిస్ బాగాలేదు, బట్ కొంచెం మా కోసం ట్రై చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అక్కడ కూడా చాలా సినిమా గురించి చెప్పదు. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను సార్. నా పేరు చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే కళాభిమానులకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అట్నుంచి ఇటు చూస్తే ఈ ప్లేట్లు లెవరు, దాంతోపాటు 2 జాయింట్లు ఏవో ఫ్రీ అంటారు ఆవిడ. అక్కడి నుంచి తీసుకుంటే విద్దు భోజనంలాగా ఎటు చూసినా అంత బ్రహ్మాండంగా ఒక కుటుంబంలాగా ఉంది, ఫ్యామిలీ లాగా. సో ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నా మొదటి సినిమా ఆ ఒక్కటే అడక్కు వైజాగ్లో షూటింగ్ చేసాం. మొన్న వైజాగ్లో షూటింగ్ చేస్తే లాస్ట్ మంత్ ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బైక్ తోటి అలా డాష్ ఇస్తారో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఒక అరగంట, ఇక్కడి నుంచే కదా మన చరిత్ర మొదలైంది. అలాగా ఆయన నిండు మనసుతోటి ఆ ఫస్ట్ టేకే ఆయన బైక్ ఎక్కి నేను ఆయనతో పాటు వెళ్ళటం, రావుగోపాలరావు గారు మేనేజర్ లాగా ఆ రోజు చెన్నైలో వెళ్ళి కలిస్తే ఎవడెవడో ఎందుకు తమ్ముడు బాగున్నాడు, తమ్ముడు పెట్టండి అన్నాడు ఆయన. ఆ పెట్టండి అనే మాటతోటి ఇక్కడి వరకు 30 years ఇండస్ట్రీ వరకు వచ్చాం. అన్నయ్య ఆశీర్వాదం. మొన్న ఈ మధ్య తిరుపతిలో వేదిక యూనివర్సిటీకి ఒక కార్యక్రమానికి గెస్ట్గా వెళ్తే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించి అభినయించిన రాజేంద్ర ప్రసాద్ గారికి వారి ఉచ్చారణ, వారు చెప్పినటువంటి సాంస్కృతిక శ్లోకాలు అవి మనం తీసుకుని వాటిని ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లు అక్కర్లేదండి. ఆయన సినిమాలు తీసుకుని మనం తయారైతే అద్భుతమైన నటుడిగా రాణిస్తారు. ఇది చాలా వేదికల మీద చెప్పాలనుకున్నాం, ఇక్కడ కుదిరింది ఈ సినిమాకి. ఎలాంటి సినిమాలు అంటే ఆయన చేసిన సినిమాలు అసలు మనం చెప్పలేము. ఒక సినిమా అయితే దొంగ కోళ్ళు అనుకుంటా సినిమాని, ఆయన ఉల్లిపాయల కోస్తూ మాట్లాడతాడు, నవరసాలు దాంట్లో సహించదు, క్షమించదు, దాని మీద ఏడుస్తూ నవ్వుతూ అన్ని రకాలుగా చేస్తే అలాంటి దమ్మున్న ఆర్టిస్టు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడో చదివేసి ఎవడో డబ్బింగ్ చెప్పేసి హీరోలు అనుకునే రోజుల్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే డబ్బింగ్ తోటి. డబ్బింగ్ చెప్పి ఇల్లు కట్టిన ఘనత ఎవరైనా ఉందంటే ఫస్ట్ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగా అద్భుతమైన కళాకారులు. ఆ సినిమాకి రావుగోపాలరావు గారు, అలాగే బ్రహ్మాండమైన మా బ్రహ్మానందం గారు కానీ ఇలాగ పెద్దలందరితోటి నటించే అవకాశం మొదటి సినిమాతోటే వచ్చింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంకొక చెరుకు మిషన్ అంటాం గంగాధర్ గారు. ఏమన్నా చెరుకు పెట్టంగానే అలాగా పిప్పి అయిపోయి వస్తుంది రసం బయటికి, అలా పిండితో ఆర్టిస్టులు. నేను పని రాక్షసుడు అతను, మామూలుడు కాదు. పైకి అలాగా అన్నగారు నమస్తే అండి బాగున్నారండి అంటాడంతే. తర్వాత ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. టైమింగ్ అది ఆయన చెప్పించే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. మా అందరికీ నచ్చిన యువ దర్శకుడు. ఈ సినిమాతోటి
మా ఈవి సత్యనారాయణ గారు లేని లోటుని తను పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ప్లస్ ఇంకొకటి, ఆయన వచ్చాక ఇప్పుడు ఏదో దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ లండన్లో ఉంటారు, మొత్తం ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. పరిచయం చేశాక మామూలుగానే మొదలైంది షూటింగ్. అది చెప్పచ్చండి డైలాగ్ అది. దాంట్లో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒరే ఎవరో నువ్వు అని అనగానే, సార్ మీరు అలా గట్టిగా అడగండి సార్, మీరు గట్టిగా అడిగితే నాకు దొడ్డుకు వస్తుంది అంటాడు. ఒరే దరిద్రుడు, నీకు దొడ్డుకు వస్తే మా రెమెడీ చెప్తాక నేనేమన్నా బంతెల రామలింగరాజు అనుకున్నావా? సంథింగ్ సాంబ్రాన్ని ఏదో జరుగుతుంది ఇక్కడ. అలాగా రకరకాలుగా దాన్ని ఎలా పరిగెట్టించాడంటే సినిమాని, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉన్నారు కదా ఆయన మహేష్ నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన అన్నయ్య ఇక్కడ రీ రికార్డింగ్ అని అద్భుతంగా చేసి ఇచ్చాడు. త్వరలో తమిళ్లో కూడా వస్తుంది ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే కెమెరామెన్ గారు అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం రేష్మా గారు, ఇంకా చాలామంది దీంట్లో నటీనటులు, నా అంబటి శ్రీను, మెగాస్టార్ గారి పాటలకి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆయన విధంగా నాకు చాలా కలిసి, ఏంట్రా బాబు ఎంత ఉన్నాడు, పక్కనేమో హీరోయిన్ అంత అందంగా ఉంది, వేసేస్తుంటాడు ఏ పాట అయినా సరే. మీ టాలెంట్కి ఫిదా అండి నిజంగా. సో అలాగా ఈ సినిమా అలా స్టార్ట్ అయింది. ఎన్నో వ్యయ ప్రయాసాలు, ఎన్నో న్యాచురల్గా వర్షాలు ఉన్నాయి. అయినా సరే ఒక గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డాడు అతను. ఈరోజు అవుట్పుట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఒక లాస్ట్ సీన్లో వీళ్ళందరూ దొంగలని తెలిసిపోతాయి, ఒక ఏదో డబ్బులు కొట్టేస్తున్నారు అని తెలిసిపోయాక వాళ్ళందరూ, సార్ ఏంటి సార్ మేము కళాకారులు అండి, కళాకారులు అయితే డైలాగ్ చెప్పరా అనగానే, కెమెరాలు ఎందుకు చెప్పలేనండి అంటాడు. అనగానే ఈ ఆఫీసర్కి ఏదో హర్ట్ అవుద్ది. ఒరే నేను కూడా ఒకప్పుడు నటునే, అది ముందు వచ్చిన డైలాగ్ అది. ఆ డైలాగు సరే గంగాధర్ గారు మీ ఇద్దరు సరదా టీ తాగుతూ మాట్లాడుకుంటూ అన్నగారికి చెప్పాను అన్నాడు. ఇది చెప్పడానికి కూడా నా అదృష్టం ఏంటంటే, ఇప్పుడు బాహుబలి కానీ వీటికన్నిటికీ ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. నాకు నటరత్న నందమూరి తారక రామారావు గారి సమక్షంలో చెప్పా, అదే పెద్ద ఆస్కార్ అవార్డు. మా అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు రాయన్ ప్రసాద్ గారు. ఆయన అక్కడ పెరిగిన వ్యక్తి నందమూరి వంశంలో. నాకు రామారావు గారు ఎదురుకుండా ఈ డైలాగ్ చెప్తే ఆయన తప్పట్లు కొట్టి బొట్టు పెట్టారు నాకు. ఆయన కాళ్ళకి దండం పెట్టారు, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. ఇంతకంటే ఆస్కార్ అవార్డు ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో. సో అన్నగారు మీ డైలాగ్ చెప్పరా నా కొత్త ఎంతో చెప్పారు ముందు. ఏం బ్రదర్ మా డైలాగ్ అందరూ చెప్తారు, మీరు సెకండ్ క్యారెక్టర్ డైలాగ్ చెప్పండి అన్నారు. పడింది మెలికి అక్కడ. నేను ముందే కాలేజీ దండం పెట్టి, అన్నగారు తప్పులుంటే నన్ను క్షమించండి, నాకు వచ్చిన విధంగా నేను చెప్తానంటే, మీరు ముందు చెప్పండి అన్నారు ఆయన. చెప్పండి అంటే, వాడి పేరు ధర్మరాజు, జూదరి, పెనువేప విత్తు, వ్యసనపరుడు. ఆ మెసుతోనే వాడిని అతనికి రావించి ఆడించి ఓడించి సర్వము హరించి నీవు నీ శత సోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడే నీ రాదేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశులల్లా గేలు చేసి గొల్లున నవ్వ పాండవుల పంచప్రాణములు విల పోవ అయ్యారే నాటి మేనల్లుని పరాభవమునకు మామసికుని చేసిన పరిహార విధాని హురే హురే అనే సమస్త లోకములు హర్షద్వారములు సలుప నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షరములతో లిఖింపబడినట్లు పగ తీర్చడుచు నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాదు, పందిని చెప్పు ధర్మదంగల అనగానే మా రెడ్డి గారు, నా నెట్రూటు చేసిన రెడ్డి గారు 1, 3 భవాలుడు నీ సంఖ్యాశాస్త్రము సంస్కృతి పోతాం ఇది చెప్పే పెద్ద ఆయన దగ్గర. మీరు నమ్మరు, ఒక మహానుభావుడు చరిత్రలో ఒక యుగ పురుషుడు ఒక శాలువా కప్పి ఇంత పెద్ద స్వీట్ ప్యాకెట్ నాకు ఇచ్చి నాకు దండం పెట్టి, అన్ని కాలుకు దండం పెట్టి, వారి ఇంట్లో అన్నం పెట్టి, ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎప్పుడు దండం పెట్టుకుంటా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చింది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఘట్టమనేని కృష్ణ గారు, అలాగే తెరకి ముందు పరిచయం చేసిన మా ఎక్కడ నాగరాజు గారు ఎక్కడ ఉన్నారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు.
ఆలకోటి అడక్క ద్వారా. సో ఇలాగా ఇంతమంది ఒక మన కృషి ఏం కాదండి, ఇంతమంది మనల్ని నిలబెట్టారు అని. ఇప్పుడు ఒక మాట సాయి కుమార్ గారు ఒక మాట అన్నారు, ఆ మాట అన్న తర్వాత రోజు నుంచి నేను తమిళ్లో బిజీ అయిపోయి విలన్గా. కళామ తల్లి అందరినీ చేయబట్టుకుని నడిపిస్తే మా పృథ్వీ అండి సంకలం వేసుకుని నడిపిస్తుంది అన్నారు. ఆ సెకండ్ టైం నేను తమిళనాడుకి వెళ్ళిపోయాను నేను. సో అలాగా 2 రాష్ట్రాల్లో అటు తమిళనాడు ఇటు తెలుగులో మంచి అవకాశాలు వచ్చినాయి, మంచి బాగా ఆదరిస్తున్నారు. సో మీరందరూ కూడా అలాగే రావాలని, బ్రహ్మాండంగా మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని మా గంగాధర్ ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి, గంగాధర్ గారికి ఒక కంబ్యాక్, ఒక అద్భుతంగా మా అంబటి శ్రీనికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, టెక్నికల్ క్రూ అందరికీ ఈ సినిమా ఒక ఘన విజయం ఇచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలని, వీరికి మంచి ఉన్నతిగా అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటూ, ఈ సినిమా పంచభద్రుక చేయకపోతే ఇంత మాట్లాడే అదృష్టం లేదు. దానికి కారణం ఎవరంటే మన కోఆర్డినేటరు, అసోసియేట్ డైరెక్టరు ఆమె వెంటబడింది. ఈ డైరెక్టర్ మీరు రండి చేయండి అంటే ఆయనేమో చెరుకు రసంలో వేసి పిండినట్టు పిండేశాడు ఆయన. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఎపిసోడ్స్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ టీమ్. లవ్ యూ. లాస్ట్లో ఒక చిన్న అయిపోయింది సార్, ఇంకొకటి చెప్పండి. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి ఈరోజు 29th అండి ఆగస్టు కాదా? ఈరోజు 9th. అండ్ ఈరోజే సార్ దూకుడు రిలీజ్ కూడా అయ్యింది. మీరేమన్నా విషెస్ కానీ మెమరీ కానీ? మహేష్ బాబు గారు కృష్ణ గారు సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ ఆయన ఒక కృష్ణుడిని గెటప్ వేశారు. అప్పుడు ఆయనకి వేస్తే అటు కృష్ణ గారు అలా పక్కకి వెళ్ళగానే మొత్తం అవన్నీ తీసి పీకేశాడు. ఆయన పీకేసి ఆయనకి వాడు కృష్ణుడు అంటే ఇష్టం లేదనుకుంటాయా, వద్దులే వేరే క్యారెక్టర్ చేద్దాం అన్నాడు ఆయన. అలాంటి మహేష్ బాబు ఈరోజు ఉన్నత శిఖరంలోకి వెళ్ళిపోయాడు మా వారణాసి సినిమా ద్వారా. సో వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలండి. వన్స్ అగైన్ వీఆర్ విషింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆయనతోటి నేను చేసిన సినిమాలు తక్కువైనా గుర్తు ఉండిపోయే క్యారెక్టర్ చేసాం. దూకుంటే హీరోగా మీరు తెలుసుకోవాలి. మీరు అది పోకిరి డైలాగ్ నేను దూకుల్లో చెప్పాను ఆయన కాంబినేషన్లో. ఇలా చెప్తే ఎవడో ఉండదు థియేటర్లో, ఇదిగా టైమింగ్ ఇదిగా అని కొట్టేవాడు ఆయన. నిజంగా లవబుల్ యాక్టర్, న్యాచురల్ ట్రెండ్లో మాట్లాడతారు ఆయన. సో వీఆర్ వెరీ హ్యాపీ మహేష్ బాబు గారితో నటించినందుకు. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మంచి ఇంకా అద్భుతమైన సినిమా రంగంలో ఒక వారణాసి ఒక చరిత్ర సృష్టించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ రామ్కి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. రామ్కి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలికిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మన 2 లెవెర్లు ఫేమస్ అనమాట కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తుంది మైక్. మీరు రావాలి, ఎప్పుడెప్పుడు వస్తారని ఎవరు వెయిట్ చేశారు. ఇక్కడ మొత్తానికి వచ్చారు. కమాన్ ఇక్కడ ఉంచండి. ఎస్, పాంచాలి పంచభద్రక టైటిల్, బట్ మిమ్మల్ని మాత్రం 2 లెవర్లు ఎక్స్ట్రా అంటుంటారు. బట్ ఏముంటాయి ఆవిడ ప్లేట్లు 10 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా టేస్ట్ చేశారు సార్ కుమారి ఆంటీ? వెళ్ళాలి సార్, టీం అంతా వెళ్ళాలి. ఈ మంది వెళ్తారు సక్సెస్ తర్వాత. అవును, పెడతారు మీరు ఏ లెవర్లు? కోడి లెవర్సేనా మేక లెవర్సా? అన్ని లెవర్లోనా? పెట్లో చెప్పండి ఏ లెవర్ అది. ఓకే సరే కానీ నేను కూడా ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సూపర్ స్టార్ మహేష్ గారు. ఆయనతో చేస్తున్న మెమరీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. కలేజ సినిమాలో మన త్రివిక్రమ్ గారిది, అందులో ఆయన వచ్చి నేను దేవుణ్ణి అంటాడు. నేనెవరిని తెలుసా? సహదేవుణ్ణి, నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. ఆ రోజు అప్పుడు ఉల్లాస ఉత్సాహ సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఆ రోజు నేను షట్కి వెళ్ళగానే మహేష్ బాబు అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో 10 మంది స్పేస్ సరోజ్ అట. నన్ను తీసుకొచ్చి చూపిస్తే అబ్బాయి ఈ అంకులు కాదు, ఈ అంకుల్ పోలీస్ అంకుల్, ఆ అంకుల్ వచ్చి హ్యాండిక్యాపర్ అంకుల్ చెప్తానేవాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నట కిరీటం రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో హీరో. ఆయన కామెడీకే ఒక కిరీటం, అంతటి మహానుభావుడు.
రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి కామెడీ హీరో అంటే ఆయన సినిమాలు బాగా చూసి పెరిగాను, ఎంజాయ్ చేసేవాడిని బాగా. ఆయన సినిమాలో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మన జమ్మి సురేష్ కూడా ఇవాళ మిస్ అయ్యాడు, మరి ఎక్కడున్నాడో తెలియదు, మరి తను కూడా వచ్చి ఉంటే బాగుండేది. జమ్మి సురేష్ కూడా చాలా బాగా మంచిగా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది, చాలా అద్భుతంగా చేశాడు. అది కూడా మంచి ఫన్ ఉండే క్యారెక్టరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లివర్స్ కోసం మీకు ఏ లివర్ కావాలంటే ఆ లివర్ ఇవి పంపిస్తారండి. చెప్పండి, ఏ లివర్ అంటే ఆ లివర్ పంపిస్తారా? మటన్ చికెన్ ఇప్పుడు అన్ని అన్నారు, మీరు మార్చేశారు మాట. అప్పుడు మీరు వద్దమ్మా సరోజ అనాలి. అవునా, మాట్లాడేసింది 2 నిమిషాలు మాట్లాడేద్దాం అనుకున్నారు, కంటిన్యూగా మాట్లాడింది. కంగ్రాచులేషన్స్. సో రైటర్ బాబీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. డాన్సర్ మధు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం కలిగిస్తున్నాం. బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 words. పాంచాలి పంచభద్ర టీమ్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చారు సార్ మీరు, నాకు చాలా షార్ట్ అండ్ స్వీట్. ఒక నిమిషం అండి, ఇందాక కుమారి గారు పాంచాలి పంచభద్రిక సినిమా టైటిల్ చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. పాంచాలి పంచభద్రిక ఏమేమి నీ ఉన్మత్త వికటాట్టహాసము అనే డైలాగు నందమూరి తారక రామారావు గారు చాలా స్ట్రాంగ్ గా, దాని తర్వాత నవ్వుతున్న భవిష్యత్తు అలా ఎవరు చెప్పలేరు, అంతకుముందు కూడా ఎవరు అలా చెప్పింది లేదు. సో ఈ డైలాగ్ మీద మేము కాంపిటీషన్ రన్ చేసాం, నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చాయి. ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా చెప్పిన వాళ్ళకి 5,000 రూపీస్ ప్రైజ్ కూడా మేము అనౌన్స్ చేశాం. అందులో 2 విన్నర్స్ ఉన్నారు. ఒకరు వినోద్ ఫిల్మ్ అకాడమీ వినోద్ నిగుల గారు, వాళ్ళు వచ్చారు తెలియదు. అండ్ సెకండ్ వన్ మా ఉన్నారా, రండి ప్లీజ్ తీసుకోండి. అండ్ నరేష్ గారు ఒక్కసారి ప్లీజ్. సో ఈ డైలాగ్ వాళ్ళతోటే విన్నాము, చాలా బాగా చెప్పారు. ఓకే, వినోద్ గారు ఫస్ట్ వినోద్ గారిని డైలాగ్ చెప్పారు కాబట్టి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్ని గట్టిగా చెప్పండి, ఎందుకంటే ఆ డైలాగ్ చాలా కష్టం, బట్ చేశారు. మేము స్టార్టింగ్ లో తిరిగేటప్పుడు, ఆడిషన్స్ కోసం తిరిగేటప్పుడు ఆ డైలాగ్ చెప్పి షోని తిరిపొట్టించేవారు తెలుసా. అందుకే అంత ప్రాక్టీస్ అయినా ఆ గిఫ్ట్ నాకే. ఓకే, ఈవిడ వచ్చేసింది షేరింగ్, మీరు మీ గిఫ్ట్ కొట్టేద్దాం అని ఫిక్స్ అయితే ఆ షేరింగ్ ఆర్డర్ తీసుకుంటాం. ఓకే, సో డైలాగ్ చెప్పారు మొత్తానికి. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అంటే ఏం చెప్తాను, మళ్ళీ డైలాగా? ఓకే సార్, డైలాగ్ అంటే రెడీ. పాంచాలి పంచభద్రిక సినిమా అండి, టైటిల్ చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ చెప్తే ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో, ఈ సినిమాకు కూడా అంతే మంచి అప్లాజ్ వస్తుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు గంగాధర సప్తశిఖర గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారు. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, బ్యూటిఫుల్ లేడీస్, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ కార్యక్రమం ఇలా షేర్ చేసుకోవటం. అయితే అప్పుడు కాంపిటీషన్ కాబట్టి ప్రిపేర్ అయ్యి నేను డైలాగ్ చెప్పాను, ఇప్పుడేమీ గుర్తులేదు, సడన్ గా చెప్పమంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే పర్వాలేదు, కానీ ట్రై చేస్తా, కొంచెం టైం ఇస్తే ఒక 5 minutes తర్వాత నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇందులోకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమనండి. నరేష్ గారు మీ విష్ చెప్పండి చాలు, మీరు ఎలాగో మీరిద్దరు డైలాగులు చెప్పేశారు, ఇక్కడ వద్దు సాహసం చేయొద్దు. సో టీంకి విషెస్ చెప్పండి, వాళ్ళు విష్ చెప్పండి. పాంచాలి పంచభద్రిక ఈ సినిమాకి ఈ రోజుల్లో ఇంత మంచి కామెడీ ట్రైలర్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంత మంచి కామెడీ వీళ్ళు పెట్టిన కాంపిటీషన్స్ కానీ, వీళ్ళ ఫాలోఅప్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ పృథ్వీ గారు ఎంతమంది పెద్దలు ఉన్నారు. సో ఈవినింగ్ గారు, శ్రీని గారు, ఎంపీ గారు, 2 ఏళ్ళు ఎక్స్ట్రా అండి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇక్కడ మీరు వచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక డైలాగ్ చెప్తాను, పాంచాలి చెప్పండి చెప్పండి.
ఏదో ఏదో నీ ఉన్మత్త వికటాకాశము ఎంత మనువల్కరించను నరుపులకు రాక హృదయ శయ్య మానవులైన నీ పర్యాసారములో నా కర్ణపటలను వ్రయ్యని చేయుచున్నది. అహో క్షీరావారాచి సుధాకారవార సముద్ర క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య దౌర్యండనై నిజ నిజ వీర ప్రకంపిత చతుర్థ సమీవన స్వర వరేంద్రులకు సతశీవులకు అగ్రజిండనై పరమేశ్వర పాదావివర్త సద్గురు పాప సశస్త్ర విద్యాపారుడైన రాజేందుకు మిత్రుడనై మానవుడనై మెరుగడ సాగించి నన్ను చూచి ఒక్క ఆడది పరిచారుగా పరియుటయై పగలబడి నవ్వుటయా. అహో తన పతులతో పిల్లలకు నన్ను బాలక సన్నావింపక గురుడి తన పరితక్తమై లజ్జా విరుక్తి అయి ఆ దండకి ఎట్ట ఎదుట ఏల గేలి చేయవలది. అవునులే ఆ పరిచయాలు దానికి సిక్కేవి ఎగ్గేవి రెచ్చిన పరిపిచ్చితో పచ్చి పచ్చగల్లుల తోలించి ఆలి గేలి చేసిన మాత్రం నేనేలా కట్టుకట్టపడవలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ టేక్లో అదరగొట్టేశారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ బాలా గారు, బేసిక్గా ఇప్పుడంటే మనకి కొంచెం విలన్ గా మంచి పాత్రలో కనిపించబోతున్నారు. బట్ చూడడానికి హీరోలా ఉంటాడు. బట్ నెక్స్ట్ సినిమా మంచి హిట్ అనమాట. హిట్ సినిమా, హీరోగా పరిచయం అయిపోతున్నారు. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఓటీ బాలా గారు. ఓకే అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ముందుగా మాట్లాడుకోవడానికి గంగాధర్ గారు, అతనికి నాకు ఒక 10 years నుంచి ఫ్రెండ్షిప్. బట్ ఎప్పుడు ఒకసారి మీట్ అయ్యాము. దాని తర్వాత 10 years తర్వాత నేను వేరే సినిమా చేస్తుంటే అక్కడ వీళ్ళ షూట్లో నన్ను చూసి నేను అతన్ని చూసి అలా మళ్ళీ కలిసాము. ఈ సినిమా సెలెక్ట్ చేయడానికి నేను ఒక కన్నడ ఫిలిం కోసం అని నేను ప్రిపేర్ అవుతున్నాను, ఒక పోలీస్ రోల్ కోసం. సో అదే అందులో లుక్ అదే. సో అన్నయ్య నన్ను తెలిసి ఇంకా ఇందులో ఒక డాన్ రోల్ ఉంది, ఒక విలన్ రోల్, నీకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. చెప్పగా నేను అనుకున్నాను డాన్ రోల్ కదా, చాలా సీరియస్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ ఎక్స్పెక్టేషన్తో చాలా ఎక్కువ విన్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాన్ రోల్ కూడా కామెడీ చేయొచ్చు అంటే నా లోపల కూడా కామెడీ యాంగిల్ ఉందని చూపించి నాకు పరిచయం చేశాడు. అండ్ ఇక్కడ నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు ఇక్కడ పృథ్వీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒకటి చెప్పాలి. సార్ని ఫస్ట్ నేను కలిసే ముందు ఆ సార్ కాంబినేషన్లో సీన్ ఉండే ముందు నాకు మా అసిస్టెంట్ ఉన్నాడు. వాడు చెప్పాడు, అరే అన్న సార్ తిడతారంట, పద్మానికి సీరియస్గా ఉంటారంట, మీరు జాగ్రత్త అంటే నేను వెళ్ళి అన్నయ్యని అడిగాను డైరెక్టర్ని, అన్న సీరియస్గా అలా ఉంటారా అంటే లేదు బలం వెళ్ళి బాగా మాట్లాడతారు సార్ అది అన్నాడు. నేను భయపడుతూనే అక్కడ ముందుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను సార్ నాతో మాట్లాడే పద్ధతి కానీ నాకు ఇచ్చే టిప్స్ కానీ అసలు అది నేను మర్చిపోలేను. నాకు పర్సనల్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నాతో అంతా నాకు టిప్స్ ఇవ్వడము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండి ఇలా ఉండి అన్నీ నాకు సజెస్ట్ చేస్తూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ మూమెంట్. అండ్ పృథ్వీ గారు, నేను అనుకున్నాను మా పృథ్వీ గారు నేను ఒక కాంబినేషన్ సీన్, ఫైట్ సీన్ ఉంది. సో పృథ్వీ గారు ఎంట్రీ కాగానే నేను అనుకున్నాను ఏదో ఇద్దాం కదా, మనం అప్పట్లాగా ఫైట్ చేయగలుగుతాడా, అలా ఉంటాడా అని నేను ఎక్స్పెక్టేషన్తో అలా ఆలోచిస్తూ చూస్తున్నాను. యాక్షన్ అనగానే ఇంకా ఆ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఏదో రెండు చూపించాడు, పట్ 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 చేసేస్తున్నాడు. ఇమ్మీడియట్గా నేను షాక్ అవుతున్నా. బయటకు అలా ఉన్నారు కానీ ఉడుకు రక్తం లోపల గట్టిగా ఉందని అప్పుడు ఫిక్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళందరూ నేను మీ అందరికీ ఒక స్క్రీన్లో ఆర్టిస్టులను చూడడం అదంతా మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన గుడికి వెళ్తే ఏదో దేవుడిని చూస్తే మొక్కుని వస్తాం, లైవ్లో దేవుడిని చూస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఎందుకంటే నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చేసాయి వాళ్ళని చూస్తే, వాళ్ళతో వర్క్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఈ సీనియర్ యాక్టర్స్కి నేను మాట్లాడే ముందు వాళ్ళతో మాట్లాడే ముందు నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ ఒక ఇన్కన్వీనియంట్ ఫీల్ ఉందన్నమాట, చిన్న ఒక వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని. కానీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి అంటే వీడు ఒక మోడల్ నుంచి వచ్చాడు, వీడు వచ్చాడు. పృథ్వీ గారు ఫస్ట్ నన్ను చూడగానే
ఆమె బాగున్నాం, ఆమె అలా ఉండండి, మీరు ఇలా చేయండి, అదే చేయండి అని నాకు టిప్స్ ఇస్తుంటే సీరియస్లీ మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరో మా వాళ్ళు మన చుట్టాలు ఎవరు మనకి సజెస్ట్ చేస్తుంటారు కదా, అరే నువ్వు ఇలా చేయరు అలా చేయ అలా బాగుంటుంది అని. సేమ్ నాకు ఈ మొత్తం ఈ పాంచాలి పంచవర్తికలో ఉన్న టీం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు దగ్గర అయిపోయారు. వాళ్ళతో నేను ఫన్ చేయడము, నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు కొంచెం సీరియస్గా అక్కడ వర్క్ నడుస్తుండే, కానీ ఇక్కడ ఈ టీంతో వర్క్ చేసే ముందు మాత్రం నేను చాలా హ్యాపీగా వచ్చేవాడిని. నేను డే బై డే షూట్ లేకుండా కంటిన్యూ ఒక 3 days షూట్ ఉన్నా నేను ఇక్కడ నైట్ షూట్ కూడా వచ్చేసాను. ఎందుకంటే అంత ఎక్సైటింగ్, అరే నా వాళ్ళు కదా అర్థం చేసుకుంటారు, వాళ్ళతో ఉండొచ్చులే, హ్యాపీగా ఉండొచ్చులే అని. అలా నాకు స్ట్రెస్ లేకుండా వర్క్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా చేశాను. ఇంకొక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక డైలాగ్ ఉంటుంది, నేను డాక్టర్ని బెదిరిస్తాను గంతో, బెదిరిస్తే వీడు పెరు మీద పచ్చిబొట్టుని తెలుసా అది ఏమైనా ఒక డైలాగ్ ఉంటుంది. అయితే వాడు ఇది వీళ్ళు ఆ సీన్ ఉంచారో లేదో తెలీదు. అయితే నేను అమ్మాయికి చెప్తాను అనమాట, వీడి బాయ్ ఫ్రెండ్ వాడి పిల్లలు చూసి చంపేశాను నేను అని చెప్తాను. చెప్తే అమ్మాయి కూడా ఇమీడియట్ గా మనవాడు అంటే డైలాగ్ ఇచ్చాడు ప్రాంప్ట్, ఇప్పుడు నా పిల్లలు మీరు మోసేస్తారా అని. నాకు ఒక్కసారి అక్కడ నేను సీరియస్ లుక్ ఇవ్వాలి, అసలు నాకు అది రాలేదు ఆ డైలాగ్కి. అన్న ఏంటన్నా అంటే నాకు ముందే చెప్పారు, అసలు ఆ ఎదురుగా ఆ డైలాగ్ ఏమొస్తుంది, ఆ కౌంటర్ ఏమొస్తుంది నాకు అసలు ఐడియా ఉండదు. అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అన్నయ్య రాజ్ పవన్ గారు, వెంకట్ గారు, వాళ్ళని ఫస్ట్ నేను చూసినప్పుడు వాళ్ళ ఆర్టిస్టులే, నా తోటి ఆర్టిస్టులే వీళ్ళు, నేను హ్యాపీగా ఉండొచ్చులే వీళ్ళు, నేను ఎప్పుడు చూడలేదు కొత్త ఆర్టిస్టులు అన్నట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను వాళ్ళు నాతో ఎంత కలిసిపోయారంటే ఒక దగ్గర కూర్చొని టీ దాక్కుంటూ, మన రాజ్ పవన్ గారి దగ్గర కూర్చొని టీ దాక్కుంటూ నేను జస్ట్ ఫన్ చేస్తా ఉన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి వచ్చినప్పుడు అతను ప్రొడ్యూసర్ అని మళ్ళీ చెప్తున్నాడు నాకు వచ్చి, నేను ఫన్ చేస్తున్నాడు. అలాంటి నాకు అసలు షూట్లో ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏం చెప్పడు. అన్న ఎవరు అని నేను అడుక్కోవాలి, అన్న ఈ అమ్మాయి ఎవరు, అన్న ఈ యాక్టర్ ఎవరు అని అడిగితే అప్పుడు ఆయన యాక్టర్ కాదు, ఆయన ప్రొడ్యూసర్ ఇలా చెప్తాడు, ముందుగా కూల్గా అలా వదిలేస్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు రాజమౌళి గారిని చూసారా, రాజమౌళి గారి వర్క్లు ఎంత సీరియస్గా ఉంటారో, ఒక రాజమౌళి గారు కామెడీ ఫిలిం తీస్తే ఎంత వర్క్ ప్రెషర్ కింద ఎలా తీస్తారో అలా ఉంటుంది. అలా వర్క్ చేసే ముందు అలా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇందులో వర్క్ మెయిన్గా నేను ఒక రైటర్ బాబీ గారిని, అసలు నేను ఫస్ట్ ఆ సార్ని మీట్ అయ్యే ముందు నేను ఏమనుకున్నానంటే ఇంత హ్యాండ్సమ్ గా నన్ను ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు, అసలు డాన్ ఇట్లాంటి హ్యాండ్సమ్ డాన్ లాగా బాగుంటారు కదా, ఈ సార్ని పెట్టుకోవచ్చు నన్ను పెట్టుకున్నారని నేను డైరెక్టర్ని అడిగాను అన్నమాట. అసలు మీ అందరు మీడియా మిత్రులు అందరూ మాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి, మా అందరిని బ్లెస్ చేయండి. ఇప్పుడు గంగాధర్ గారి డైరెక్షన్లోనే ఇంకో సినిమా నేను యాజ్ ఎ హీరోగా తెలుగు లాంచ్ అవుతున్నాను, అది మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే అందరు జీరో అని నాకు అర్థమైంది. నేను జస్ట్ ఒక 1 మాత్రమే మీ అందరు పక్కన జీరోలు పెట్టుకుంటూ వెళ్తానే నేను అది ఆ గోల్ రీచ్ అవుతాను. అలాగే నెక్స్ట్ ఇంకో కొన్ని డేస్లో ఇంకో సినిమా కూడా రిలీజ్ ఉంది నాది యాజ్ ఎ హీరోగా, తెరా అని ఒక ఫిలిం. ఇవన్నీ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. సో ఇప్పుడు సునీత మనోహర్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సమయాభావం తక్కువ ఉంది కాబట్టి దయచేసి అందరు కొంచెం ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి నమస్తే అండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మా స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కూడాను. నేను ఈ సినిమాలో చేశాను అని అంటే చాలా కామెడీగా ఉంటుంది నాది, చూసారు మీరు. అండ్ అమ్మ నుండి నేను కామెడీ వైపు వెళ్ళిపోయాను, కానీ ఇంత పెద్ద నటులు మన రామ్ బంటు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, తనతో వర్క్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను రవితేజ గారి సినిమాలో కూడా కాంబినేషన్ గా చేశాను, తనతో నేను షేర్ చేసుకోవడం స్క్రీన్ కూడా చాలా అదృష్టంగా. నేను పృథ్వీ గారికి వైఫ్ గా కూడా చేశాను. అయితే మన క్యారెక్టర్ వైఫ్ గా చేశాను అంటున్నారు, వైఫ్ గా చేశాను అనగానే మీరు రియాక్ట్ అవుతున్నారు కదా, నేను అదే చెప్తున్నా మధ్యలో. సార్ అంటే మీకు మా లాంటి ఎంతో మంది ఆర్టిస్టులు కలిసి ఉంటారు, 3 పువ్వులు 6 కాయలు సినిమాలో నేను వైఫ్ గా చేశాను సార్. షూటింగ్ వెళ్తే ఏమైనా గుర్తుపట్టారా?
నేను మీ వైఫ్ ఏం చేశానంటే ఏమోనమ్మా మరి అని అంటే సారీ అంటే లేదు సార్. ఆ సినిమాలో బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. నాకన్నా బాగా చేశారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను అమ్మ నుండి కామెడీ వైపు వెళ్ళిపోయాను. అదంతా నేను రాజప్రసాద్ గారు లాంటి వాళ్ళు, బ్రహ్మానంద గారు లాంటి వాళ్ళు చూసి నేర్చుకున్నదే. వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళని మేమందరము. పాంచాలి పంచభద్రత ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ కి, మా గంగా సప్తశిఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరిని పిలిచినా మా రష్మి వస్తుంటుంది, మాట్లాడితే రష్మి. కాస్ట్యూమర్ అయినా ఆవిడే, ఏడీ అయినా ఆవిడే, యాక్టర్ అయినా ఆవిడే. అంటే ఇలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంటే, ఇంతమందిని స్టేజ్ పైన చెప్తున్నామంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండడం చాలా అదృష్టం మా డైరెక్టర్ గారికి అండ్ మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ August 14th రిలీజ్ అవుతుంది. మా యాంకర్ గారిని ఇంకా గుంజేసుకుంటారు మైకు. August 14th రిలీజ్ అండి, తప్పకుండా చూడండి. ఒక్కరికి చెప్తాను, ప్లీజ్ షేర్ చేయండి అందరూ. మీకు ఇంకా ఎలాంటి సినిమాలు కావాలో మా డైరెక్టర్ గారు మీకు ముందుకు రాబోతున్నారు. హిట్ అవుతుంది ఖచ్చితంగా. చాలా కామెడీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది వచ్చేసినందుకు. సినిమా చూసినందుకు మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజేంద్ర ప్రసాద్ గారు, లెజెండ్స్ అండ్ మన పృథ్వీరాజ్ గారు, ఇంతమందిని మీరు చూసేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి. August 14th రోజు మాత్రం థియేటర్స్కి వచ్చి సినిమా చూసేసేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అందులో నాకు కూడా, మీకు కూడా స్పెషల్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా మైక్ ఇచ్చినందుకు ఆర్టిస్ట్ యోగి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 minutes మన సినిమా గురించి. ముందుగా మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే అండ్ అలాగే అందరికీ బోనాల శుభాకాంక్షలు. నాకు పాత్రికేయ మిత్రులు అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. గంగాధర్కి నాకు దాదాపు 10-12 years నుంచి ఫ్రెండ్షిప్. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి కూడా మేము కలిసి చేశాం. కొరియన్ కనకరాజు ఎలా అయితే పొట్ట చెక్కలయ్యేటట్టు అందరూ చూసి నవ్వుతున్నారు, పాంచాలి పంచభద్రగా కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు మీరందరూ. ఇందులో చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చేసిన అఫ్కోర్స్ సీనియర్స్ ఎలాగో ఉన్నారు అండ్ కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వారికి మా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినటువంటి రేష్మి చాలా బాగా సపోర్ట్ చేస్తూ అన్ని వీటిలో తను చేదోడు వాదుడుగా ఉంటూ తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అలాగే వెరీ సూన్ గంగాధర్ గారి డైరెక్షన్లో శ్రీకాకుళం యాసలు, అక్కడి భాషలు, మట్టి వాసన స్పృశించే విధంగా ఇంకో సినిమా చేయబోతున్నారు. అది ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మధ్య కాలంలో మట్టిని సృజించే కథలు చాలా తక్కువ వస్తున్నాయి. అందులో గంగాధర్ కామెడీ రావడంలో గంగాధర్ గారిని పెట్టే దాంట్లో డౌట్ లేదు. అన్నయ్య గుర్జీ గారు చెప్పారు. అలాగే మనసులు కదిలించేటువంటి కథలు కూడా రాశారు. చాలా కథలు నాకు తెలుసు. గంగాధర్ గారు చాలా కథలు నాతో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చేయబోయే శ్రీకాకుళం న్యాసలు అత్యద్భుతంగా సినిమా ఉండబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ గంగాధర్ గారు. నేను చెప్పేసాను, రిలీజ్ చేయాలో చేయదో నాకు తెలియదు. మేము కలిసి చేయబోతున్నాం అందులో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. ఇప్పుడు రామ్కి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న వారందరికీ కూడా నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. సో ముఖ్యంగా ఈ సినిమాకి నాకు ఏం సంబంధం లేకపోయినా నెక్స్ట్ చేయబోయే సినిమా గంగాధర్ గారి సినిమాలో నాకు ఒక ప్రధాన పాత్ర ఏదో డిజైన్ చేశారు. ఇందాక ఆయన చెప్పినట్టు దానికి మంచి నేషనల్ అవార్డు వస్తుంది అనేంత గొప్ప స్టోరీ అది. నేను ఆల్రెడీ నా ఫస్ట్ మూవీకే నంది అవార్డు తీసుకున్నాను. మళ్ళీ మీ సినిమా ద్వారా ఏదో మంచి నేషనల్ అవార్డు తీసుకుంటామేమో అని అంత ఇదిగా ఉంది ఆ స్టోరీ. ఎంతో బ్రహ్మాండమైన స్టోరీ. రైటర్ బాబీ గారు కూడా అందులో ఒక భాగం అవ్వడం అండ్ మా కో డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, రేష్మా గారు. ఎనీథింగ్ ఏదైనా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం మంచి టీం. సో గంగాధర్ గారికి మీరు నిజంగానే మంచి టీంగా ఉన్నందుకు
సో మీ టీం అంతా నెక్స్ట్ మా మూవీకి అంటే నేను చేయబోయే మూవీకి సహకరిస్తున్నందుకు కూడా సంతోషంగా ఉందండి. చాలా మంది ఎక్కువ మాట్లాడారు, కానీ నేను తక్కువ మాట్లాడతాను. నాకు పృథ్వీ గారు చెప్పినట్టు ఆయన చూస్తే తెలుగు మగవాడు ప్రతి ఒక్కరు కలిసి ఫీల్ అవుతాడు. ఈయనేంటి, ఈయన డ్యాన్స్ ఏంటి, ఈయన పక్కన ఉన్న అందగత్తెలు ఏంటి, అసలు సౌత్ లో ఉన్న అందగతులు అందరితో సో ప్రతి ఒక్కళ్ళు కలిసి ఫీల్ అవుతారు సార్ మిమ్మల్ని చూసి. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా? చాలా చంద్రమోహన్ గారు 47 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశారండి. ఆయన తర్వాత ఈయన అండి, ఆయన తర్వాత ఈయన మొన్న వాడే చూసిన వాళ్ళంటే అమ్మాయిని పెట్టుకొచ్చాడు. నేను జెల్సీ ఫీల్ అయ్యేది ఈయన పక్కన హీరోయిన్ చూసి కాదు, ఈయన మనకు డాన్స్ రాదే అని. అవును సార్. చిరంజీవి గారిని చూసిన తర్వాత అంత గొప్ప డాన్సర్ ఈయననేమో అనిపిస్తూ ఉంటది. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ కూడా పాంచాలి పంచభద్రక టీం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్కి గారు. సో ఇప్పుడు మన కో డైరెక్టర్ రేష్మా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరూ ఆమె గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక పర్సన్ ఖచ్చితంగా మూవీ టీంలో ఉండాలి. అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, అంటే గౌరవనీయుల అతిథులందరికీ, అలాగే ప్రొడ్యూసర్స్ పవన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ మూవీలోనే కాదు ఇంకా చాలా మూవీస్కి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. పవన్ గారికి, వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, సాయినాథ్కి, శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ వచ్చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నాకు సపోర్ట్ చేసి నేను ఈ రోజు నా పేరు అందరూ తీసుకుంటున్నానంటే దానికి కారణం ఇక్కడ నిల్చున్న వాళ్ళే కాదు, ఇంకా జెన్నీ సురేష్ గారు, రాజన్ ప్రసాద్ గారు, ఆయనకి నేను ఒక సీన్ డైరెక్ట్ చేయడం అనేది నాకు ఆనరబుల్ థింగ్ అది. అండ్ పృథ్వీరాజ్ సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా, జెన్నీ సురేష్ గారు, రోల్ లీడర్ సార్, ఇంకా బాలా గారు కానీ ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీతా మనోహర్ గారు నాకైతే పెద్ద సపోర్ట్ ఆవిడ, రూపలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా చేశారు. ఎక్కడా కూడా సెట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మేడం ప్లీజ్ నెక్స్ట్ సీన్ అని కానీ సరే కదమ్మా వచ్చేస్తున్నా, ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు అదే విధంగా సపోర్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ సార్ కూడా. అండ్ డైరెక్టర్ సార్ మీకు పెద్ద థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఒక టీమ్ మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ ఈ మూవీకే కాదు ఇంకా చాలా మూవీస్కి మేము కలిసి వర్క్ చేయబోతున్నాం. అండ్ ఎంటైర్ టెక్నీషియన్స్కి, అలాగే ఇంకా సారీ నాకు తెలుగులో కొంచెం వీక్, సో ఎంటైర్ టెక్నీషియన్స్కి, నా టీంకి, నేను ఒక్కదాన్ని ఇలా హ్యాండిల్ చేసినానంటే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వెంకట్ కానీ, ఇమ్రాన్, ఇంకా రవి, మేకప్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాగే ఇక్కడ వచ్చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు అంటే ఒక మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే వంటలు లాంటి వాళ్ళు మీరందరూ కూడా. సో మా సినిమాకి మీ సపోర్ట్ ఒక బలం లాంటిది. అర్జునుడికి కృష్ణుడి బలం ఎంత ముఖ్యమైనదో మీ ఆడియన్స్ అందరూ ప్రేమ, బలం, నమ్మకం కూడా మా డైరెక్టర్ సార్కి అంతే ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. మా డైరెక్టర్ గంగా సారి అక్షర బలాన్ని నమ్మండి, ఆయన రాసే కథల్ని నమ్మి ఒక్కసారి ఆయనకున్న టాలెంట్కి ఒక అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సినిమాలు తీస్తారు. అలాగే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు ఇంకా మన ముందుకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కంటెంట్ దొరికితే, వ్యూస్ దొరికితే చాలా మంది సినిమా చూడకుండా సినిమా వెనుక కష్టాన్ని, ఎంతో మంది పడే కష్టాన్ని వాళ్ళు గ్రహించకుండా వ్యూస్ కోసం, కంటెంట్స్ కోసం సినిమా మీద చాలా బ్యాడ్ రివ్యూస్ అయితే రాస్తున్నారు. ఒకసారి మీకు అంత ధైర్యం ఉంటే గనక ఒక సినిమా తీసి, ఎందుకంటే మీరు రాసే రివ్యూస్ ప్రతి ఒక్క రివ్యూ వెనకాల చాలా మంది ఫ్యామిలీస్ కష్టం ఉంటుంది, వాళ్ళ ఆశలు ఉంటాయి. దయచేసి ఆ రివ్యూస్ వల్ల వాళ్ళని పాడు చేయొద్దు. ఎందుకంటే మీకు అంత దమ్మే ధైర్యం ఉంటే నేను ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నాను, ఒక సినిమా తీసి ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒక బ్యాడ్ కంటెంట్ రాయడానికి కానీ, రివ్యూ రాయడానికి కానీ మీరు ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఒప్పుకుంటే కనుక మళ్ళీ నన్ను వచ్చి ఇదే స్టేజ్ మీద అడగండి. దిస్ ఈస్ మై ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా నేను పేరు మర్చిపోతే కనుక సారీ. థ్యాంక్ యూ. ఆగస్ట్ 14th పాంచాలి పంచభద్రక రిలీజ్ ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. మీరు అందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గానే ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలుగా దుమ్ము దులిపేశారు. సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ రిక్వెస్ట్ అనిక గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్న ఒక 2 words.
అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు, పర్లేదు. I'm from Kerala, so I don't speak Telugu, but happy birthday Mahesh Babu sir, and belated happy birthday Firoz garu. So Mahesh sir ki happy birthday. Yeah, that's what I said. So back in Kerala, we all watch a lot of Telugu movies. Allu Arjun sir, we have a big fan base in Kerala, especially for movies like Arya, Race Guram, and especially the re-release of Happy. So we all celebrate you there. We celebrate the Telugu movie as such in Kerala. So it's my pleasure to be a part of Telugu movie. Thank you so much, Ganga sir, for giving me this opportunity. And Reshma ma'am too, she has taken care of me here like a baby because I don't know the language. So big thank you to you. And I could meet a lot of stars that I've only seen on screen. I could meet them in the set like Prithvi sir. So thank you for this opportunity. Dave Tracy, cinema, Friday theater chudandi. Okay, so please do catch us in theaters on August 14. Thank you so much. Thank you so much, Anika ji. All the very best. అండ్ ఒక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా మూవీకి సునీల్ గారు, యాక్టర్ సునీల్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. లిటరల్లీ ఆయన మాకు చాలా పెద్ద సపోర్ట్, అండ్ ఆయన సినిమాలు చూసి మేమందరం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు సునీల్ సార్, యాక్టర్ సునీల్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైనా ఆయన చేస్తున్నాను పెట్టినామా? కమ్ యూ కమ్. ఈయన పేరు రవీంద్ర గారండి, కానీ అందరూ పొట్టినామా అని పిలుస్తారంట. సార్ మీ పూర్తి పేరండి? రవీంద్ర కుమార్. రవీంద్ర కుమార్. ఎక్కడ సార్, ఏ ఊరు మీది? తిరుపతి. ఒకసారి చూడండి సార్, ఎవరు వచ్చారు? నువ్వే పిలుస్తున్నావా? కాదు సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. సోషల్ మీడియాలో ఉంది ఒక డౌట్. మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని భలే తీసుకొస్తారు సార్. అమ్మాయిలందరూ ఒక్కొక్కరు మీ డాన్సులతో. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిలు కొంచెం చార్మింగ్ గా ఉండాలి, హైట్ ఉండాలి. నేను చూస్తే ఎంతుంటుని అందగాని కాకపోతుంది, నా పక్కన ఈ అమ్మాయి అందం ఉండాలా? ముందు హైట్ ఉంది సార్, అక్కడ చూస్తారు, తర్వాత నన్ను చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్. ఎవరు సార్, ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఐడియా? ఏడు నాకు వచ్చింది, మా ప్రజలు నేను తర్వాత చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అంటే మామతో చేస్తే బాగా ఫేమస్ అవ్వచ్చు, పొట్టి మామతో చేస్తే ఫేమస్ అయిపోతారు అని రావడం. అందుకు ఎంచుకుని చిరంజీవి గారి సాంగ్లు చేయడానికి, చిరంజీవి గారి సాంగ్స్ అవి వేయడం, బాగా ఆయిపు రావడం. మా కోరికంతా ఆయన కలవాలని ఆశ. అది స్టెప్ వేద్దాం వాళ్ళిద్దరు. ఇటు చూడాలి మామా, ఇటు కూడా చూడాలి. ఇక్కడ స్టెప్ కంపల్సరీ వేయాలంట. మీకేం పాట కావాలో చెప్తే ఈరోజు రెడీ చేస్తారు మా వాళ్ళు. ఏదో ఒకటి, ఏది ఒకటి, ఏ వేసినా వేసేస్తారా? మనము ఇక్కడ ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాము. అంటే మీ పక్కనకి వచ్చిన మా అమ్మాయి ఉండాలి కదా, అందుకు వచ్చింది. సరే, మీ పాంచాలి గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడండి. ఈ మాట నేను అన్నా, మాకు అన్నా కదా సార్ అన్నాడు, అందువల్ల అన్నా. కాబట్టి 14వ తేదీ, ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఆనందించండి. కానీ ఈ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చాడు మా సార్. అది మా రాజేంద్ర ప్రసాద్ సార్తో ఆ కాంబినేషన్లో చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది. నవ్వాలా, కూర్చోటానికి కూర్చున్నావా ఒకటే నవ్వు. ఆ విధంగా నవ్వాలనుకుంటేనే వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, నా తోటి కళాకారులకు, మీ మిత్రులకు అందరికీ నమస్తే. పంచాలి పంచబోతుక. డాన్సా? ఒక పాట. డాన్స్ మీలా డాన్స్ వేయలేనందుకు కాదు క్రాంతి గారు, నాకు ఎందుకు ఆయనలో డాన్స్ చేయలేనందుకు, ఆయనలో అమ్మాయిల పక్కన డాన్స్ చేయలేకపోతే ఉంటారు. రెండు ఉంటాయి. అది లేని వాళ్ళు ఎవరో చేయి ఎత్తమనండి, లేని వాళ్ళు ఎవరో జెంట్స్ ఎత్తమనండి. ఓకే, సరే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, పెళ్ళి కంగ్రాచులేట్ చేశారు కదా.
కొరియన్ కంకరాజులో వరుణ్ తేజ్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఒక నిమిషం 15 రోజులు చేశాను. సరే మైక్ సార్. ఇదా కొరియన్ కనకరాజు సినిమాలో నేను 15 రోజులు చేశాను. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఒకటే కొరియన్ కనకరాజ్. థ్యాంక్ యూ మామా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ టీం అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్ట్ 14th మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు థియేటర్లో. ఎస్, సో ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికీ కూడా. అలాగే Q&A సెషన్ ఉంది. పృథ్వీ గారు, గంగాధర్ గారు ఉంటారు. మిగతా గారు ఒకసారి స్టేజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. Q&A సెషన్ ఉంది. పృథ్వీ గారు అండ్ గంగాధర్ గారు. హలో 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 సార్ సార్ హలో అక్కర్లేదు అక్కర్లేదు సార్ గంగా